ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రే ఫర్ ఇండియా అన్న యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. దయచేసి నిన్నటి దినాన క్షమించగలరు. నిన్నటి దినాన కొంచెం టెక్నికల్ ఇష్యూ కారణంగా లైవ్లోకి రాలేకపోయాను. కానీ ముందు ముందు మనం చేసే విజ్ఞాపన ప్రార్థనలో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉండులాగున మనము చిన్న ప్రార్థన చేసుకుని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ యేసయ్యా, పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా, ఈరోజు అంతట్లోనూ మీ కృపచేత మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు, అందుని బట్టి వందనాలు. ప్రే ఫర్ ఇండియా అన్న ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటురండి. అనేకుల కొరకు ప్రభా మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా నాయన ప్రభా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మీకు మహిమకరంగానో, అనేకులకు దీవెనకరంగానో, ఆశీర్వాదకరంగానో మీరు మారుస్తూ రండి. ప్లీజ్ యేసయ్యా, మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకొని తర్వాత ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నా అంటే మనుషులందరి నిమిత్తము మనం ప్రార్థన చేయాలని. ఈ దేశం, ఆ దేశం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం కాదు, కానీ మనుషులందరి నిమిత్తము మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నప్పుడు ఆ యొక్క ప్రేమ ఎలా మామూలుగా సహజంగా మనము మన జీవితాల్లో గమనించుకున్నట్టయితే ఎక్కడో ఒక చోట మనకి ఇతరులకి పడుకోకుండా వారి మీద ద్వేషం పెంచుకుంటూ ఉండవచ్చు. కానీ మన యొక్క ప్రార్థనలో ఆ ద్వేషం అంతటిని తొలగించి వారి మీద ప్రేమ కలిగి ప్రార్థించినప్పుడు మనము వారిని నిజంగా ప్రేమించిన వారేం అవుతాం అన్నమాట. అందుకని అప్పుడు మన యొక్క జీవితంలో నెమ్మది ఉంటుంది, సుఖం ఉంటుంది, మన యొక్క భక్తికి కూడా సంపూర్ణత అనేది ఉంటుంది. నాడు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యము చదువుతూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో సుఖముగాను నెమ్మదిగాను వారు జీవించలేకపోతూ ఉంటారు. ఎందుకు ఆ రీతిగా జీవించలేకపోతూ ఉంటారు వారు అంటే, ఎక్కడో వారి యొక్క హృదయంలో వారి ఇతరుల పట్ల కొంచెం, అంటే వారి శత్రువుల పట్ల కావచ్చు, వారికి తెలియని వారి పట్ల కావచ్చు, లేదా ఎవరైనా కానీ వీళ్ళని ఎగతాళి చేసినప్పటికి కావచ్చు, వారి మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అటువంటి సందర్భాల్లో ఆ యొక్క నెగిటివ్ ఫీలింగ్ అంతటిని కొట్టివేసి వారి యొక్క ఆశీర్వాదం కొరకు, వారి యొక్క కుటుంబాల నిమిత్తమై మనము ప్రార్థన చేసినప్పుడు మన యొక్క మనసు ఎంతో నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మనం అందరము మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన దేశంలో ఉన్నటువంటి ఈనాడు మనము మన దేశంలో కావచ్చు, యావత్ ప్రపంచం అంతటి మీద కావచ్చు గమనించుకున్నట్టయితే ఎక్కడ చూసినా కొట్లాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా మత కక్షలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా మనిషికి మధ్య ప్రేమ అనేది చల్లారిపోతుంది. అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలంలో వస్తాయి. మనుషులందరూ స్వార్థపూరితులైతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఒకవేళ అన్ని జనులైతే అలాగ ఉండవచ్చు, కానీ క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి క్రీస్తును పోలి నడుచుకోవాల్సినటువంటి మనము ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. ఎప్పుడు మనం వారిని ప్రేమించిన వారం అవుతామంటే వారందరి నిమిత్తమై మనము ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనము వారిని ప్రేమించిన వారం అవుతాం. ఓకే అండి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని మనం డైరెక్ట్గా వారి కొరకు చెప్పలేం. ఇప్పుడు మన శత్రువులు ఉన్నారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడానికి కూడా మన మనసు ఒప్పుకోదన్నమాట. అటువంటి సందర్భంలో మనము వారి నిమిత్తమై రహస్యమందు చూచుచున్న దేవుడికి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలో వారి గురించి మొరపెట్టినప్పుడు ఆయనే మన యొక్క
ఆ యొక్క అశాంతి లేకుండా మన హృదయంలో నెమ్మది కలుగజేస్తాడు. వారిని బ్లెస్ చేస్తాడనమాట దేవుడు. అంటే వారికి ఏది చేయాలో అదే చేస్తాడనమాట. మనము లేదు నువ్వెంతంటే నేనంత అని వారి మీద ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ లాంటివి పెంచుకొని వారిని శత్రువుల్లాగానే ట్రీట్ చేస్తామనుకోండి, అప్పుడు వారికి మనకి తేడా ఉండదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. వీరిని క్షమించండి అనడానికి అర్థము వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతలా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. మనము ప్రాణం పెట్టేంతగా ప్రేమించలేమో కానీ వారి నిమిత్తమై నమ్మకంగా మనము ప్రార్థన చేయాలి. అందుకనే మత్తయి రాసిన సువార్తలో ఒక అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, మీరు నన్ను నిజంగా ప్రేమించిన వాళ్ళైతే మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులు అని పిలిపించుకోవాలంటే మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి, మీ యొక్క శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయడి అంటాడు దేవుడు. అందుకనే ఆ వచనాలన్నిటి ఆధారంగా మనము మనుషులందరి నిమిత్తమై మన దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అయ్యా మా దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయ్యా, మీ కృప చూపించండి. మా దేశంలో త్రాగుబోతులు ఉన్నారయ్యా, మీ కృప చూపించండి. వారికి రక్షణ మార్మన్స్ అనుగ్రహించండి అని మనము ప్రార్థించినట్టయితే దేవుని సన్నిధిలో దేవుడు మన ప్రార్థనలు విని వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. వారి జీవితాల్లో రక్షణ దయచేస్తాడు. వారి జీవితాల్లో మనము డైరెక్ట్గా వారికి చెప్పలేం. కొన్ని సందర్భాల్లో ఈనాడు చూస్తే అన్ని బిబ్లికల్గానే నిరూపించాలని కోరుకుంటున్నారు. ప్రతిదీ దానికి ప్రూఫ్ కావాలని అడుగుతున్నారనమాట. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అటువంటి రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరి హృదయంలోనూ కార్యం చేసి నిజమైన దేవుడు ఆయనే అని తెలుసుకుంటకు మన యొక్క ప్రార్థన సహాయపడుతుంది. కాబట్టి మనం అందరం మనుషుల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మనుషులందరూ మంచివారే, కానీ వారి యొక్క అపవాది యొక్క తంత్రములను బట్టి వారు ఏ విధంగా మారిపోతున్నారంటే వారి హృదయాల్లో స్వార్థం అనేది పెరిగిపోతూ ఉన్నదన్నమాట. సొంత బంధువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, తర్వాత అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి వారి మధ్య విభేదాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. ఒకరికి ద్వేషం పెరిగిపోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు మన యొక్క ప్రార్థన విని వారి హృదయాల్లో కార్యం చేసినప్పుడు మన యొక్క దేశంలో నెమ్మది అనేది వస్తుంది. కాబట్టి మనమందరం వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. గడిచిన దినాన మనము ఇండియా నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఇండియాలో ఒక ప్లేస్ని ఎన్నుకొని ఆ యొక్క ప్లేస్ని బ్లెస్ చేయండి ప్రభా. ఆ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరికి మారుమనసు కలగాలి ప్రభా అని మనము ప్రార్థన చేద్దాం. ఇంకా మీ ప్రార్థన అవసరతలు కూడా ఏమన్నా ఉన్నట్టయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా పర్సనల్గా అయినా కూడా మీరు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయచ్చు. మా వాట్సాప్ నెంబర్ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తాము. అదేవిధంగా ఫోన్లో అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. అదే రీతిగా ఈ పాస్టర్ జాన్ బాబు అనే పేజ్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య, పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దయగలిగిన దేవ, కృపగలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలమంతయు మీ కృపా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని కాపాడినందుకే నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మా దేశం నిమిత్తమే మమ్మల్ని ప్రార్థన చేయమని నాయన ప్రభా, మీ సన్నిధిలో విజ్ఞాపన చేయమని నా తండ్రి ప్రభా మీరు మాకు సెలవిచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రంలో. ఈ యొక్క లైవ్ కార్యక్రమం అంతటినీ మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేస్తురండి. అటు రీతిగా నాయన ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుంటురండి. ప్రతి అపవాది క్రియలన్నిటినీ ప్రభా మా దేశం మీద నుంచి తొలగించండి. మా దేశంలో నాయన ప్రభా మీ యొక్క నెమ్మదిని, మీ యొక్క శాంతిని, మీ యొక్క సమాధానాన్ని ప్రకటిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎంతోమందికి రక్షణ లేదు, మారు మనసు లేదు ప్రభా. నిజమైన దేవుడు మీరే అని తెలుసుకోలేక నా తండ్రి ప్రభా వారి కన్నులకు యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనం కలిగజేసి ఉంటుండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అపవాది ప్రతి క్రియలన్నింటినీ తొక్కివేస్తుంటున్నాం నాయన. మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ముఖ్యంగా
నాయన ప్రభా మా భారతదేశంలో ఉన్న ఒక ప్రాంతమైనటువంటి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుంటురండి, మా దేశాన్ని దీవించండి, బ్లెస్ చేయండి ప్రభా. మీ కృప చూపించండి. నాయన ప్రభా మా ఆంధ్రప్రదేశ్ చుట్టూ ప్రభా మీ కంచె కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి కొట్లాట్లు జరగొద్దయ్యా. త్రాగుబోతులను మార్చండి, దొంగతనాలు చేసేవారిని మార్చండి, వ్యభిచారులను మార్చండి ప్రభా. ఎంతోమంది నా తండ్రి ప్రభా మతోన్మాదులు నాయన ప్రభా వారందరినీ మార్చండి, మీ కృప చూపించండి. లెగుస్తున్న ప్రతి అపవాది క్రియలన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలందరినీ దీవించండి, వృద్ధులను దీవించండి ప్రభా. ఎంతగానో హత్యలు, మానభంగాలు, కొట్లాట్లు జరుగుతుంటున్నాయా, అటు వాటిని చేస్తున్నటువంటి ప్రభా ఆ యొక్క ఈవిల్ ఫోర్సెస్ అంతటినీ ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లయపరచండి, మీ కృప చూపించండి. మీరే ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు కార్యం చేయండి ప్రభా. మీ ప్రేమను వారికి ప్రకటించుటకు నాయన మీరే సహాయం చేయండి. ఎంతోమంది సేవకులకి మీ భద్రత, సువార్థికులకి మీ భద్రత దయచేస్తురండి ప్రభా. ఏ తెగులు నీ గుడారంను సమీపించదన్న వాగ్దానాన్ని మా రాష్ట్రం పట్ల మీరు నెరవేరుస్తురండి. ప్రతి ఒక్క నా తండ్రి ప్రభా తెగుళ్లను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో కాల్చివేయండి, మీ కృప చూపించండి. మీరే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టూ మీ కంచె కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం. త్రాగుబోతులందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి. ఎంతోమంది ప్రభా యవనస్తులు ఉంటున్నారు ప్రభా, అనేకమైన నా తండ్రి ప్రభా చెడు వ్యసనాలకి బానిసలైపోయి ఉంటున్నారు ప్రభా. అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటురండి. యవనస్తుల్ని ప్రత్యేకంగా దర్శించండి ప్రభా. చిన్న బిడ్డలందరినీ దర్శించండి. మొబైల్ ఫోన్కి ఎంతోమంది బిడ్డలు అడాక్ట్ అయిపోయి ఉంటున్నారు ప్రభా. అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటురండి, వాటి నుంచి విడిపిస్తురండి, మీ కృప చూపిస్తురండి ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. మా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటురండి. వృద్ధులను దీవించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మీ కృప చూపించండి. చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని దీవించండి నాయన ప్రభా. న్యాయ వ్యవస్థను దీవించండి. మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులను, మంత్రులను, నాయకులను మీరు ప్రత్యేకంగా బ్లెస్ చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ యాక్సిడెంట్లకు జరగొద్దయ్యా, మీ కృప చూపించండి, సహాయం చేయండి. మీరే తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రములు. సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకుంటురండి ప్రభా. మీ కృప చేత నాయన ప్రభా మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టూ ప్రభా మీ కృప కాపుదల భద్రత ఉంచండి. మీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రకటిస్తురండి ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మారుమూల ప్రదేశాల్లో నా తండ్రి ప్రభా ఇంకా సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉంటున్నాయి. విరివిగా మీ సువార్త ప్రకటింపబట్ట కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రములు. ఈ లైవ్లో నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటురండి. దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో సకల సమృద్ధినిచ్చి దీవించండి. మీ కృప చూపించమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు ప్రభా మీరు మాకు తోడున్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. పాస్టర్ జాన్ బాబు అన్న యొక్క పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు రీచ్ అయ్యే విధంగా సహాయం చేయండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ లైవ్లో కూడా ఏకీభవించి దేవుని యొక్క దీవెనలు పొందుకుంటురండి. ప్రైజ్ ద లార్డ్.